dare to dream big. At Sun, we make it reality. ఆగండి ఆగండి వీరసింహారా ఆగండి భీమసేన వీరాంజనేయుడిని విస్మరించావా? ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం. ఆంజనేయ దేవుడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అగ్ని పరీక్ష. నన్ను వదలరా, నీ పస తేలుస్తాను, నా కసి చూపిస్తాను. తప్పించుకోవడం నీ వశం కాదు. వదరా పద. విధ్వస్త శాస్త్రవమస్తకుండా ఒక భీమసేనునకు ఇంకా ఈ భంగపాటు, ఈ దుస్థితి నేను సహింపలేను. వైరి వీర కంఠ నారాశ్రవమూర్తి అనే ఈ వీర ఘటోత్కజుడు నీ నీక్షణమే విముక్తుని చేయకపోతే నేను నీ పుత్రునే కాదు. నే వానరా, మా భీమసేనుని తక్షణం విడిచిపెట్టు, లేదా నిన్ను ఖండ ఖండలుగా చీలుస్తాను. ఎవడెవరా నీవు? నీ పాలిట కాలయముని మా చాక్షుషి రాక్షసులో దెబ్బకపోతావు, విడిచిపెట్టు. చేసిన తప్పుకు చేతులు మొడ్చి క్షమాపణ చెప్పుకోండి. శరణార్థి భావంతో విడిచిపెడతాను. క్షమాపణ? భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ? యశోవా మృత్యుర్వా యుద్ధంలో తేల్చుకుందాం. రారా. దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం. నీ పౌరుషం ఏంటో ఇప్పుడే తెలుస్తాను. నారాయణ. ఘటోత్కజ, ఏమిటయ్యా ఇది? అయ్యయ్యో, మాయారాక్షస నాయకాగ్రని వీర ఘటోత్కజుడు, ఏమిటయ్యా ఇది? భయంకర సంగ్రామం. మక్కటం చేతిలో మా జనకులు భీమసేనునికి నాకు ప్రాణ సంకటం అయింది స్వామి. నీకా? నిజమా? మీ భీమసేనుడు సంగ్రామ ధురంధరుడు, నీవు మహాయుగంధరుడు. చూడు, దాన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇంకా మీ ప్రజ్ఞ ఏమిటయ్యా? వెళ్ళి గట్టిగా ఒక పట్టు పట్టు. వస్తాను మరి. స్వామి స్వామి ఆగండి స్వామి, దాని బారి నుండి విముక్తి ఎలాగో చెప్పండి స్వామి. తప్పకుండా చెబుతాను. నా మాట వింటావా మరి? వింటాను స్వామి. వెంటనే వెళ్ళి దాసోహం అనండి. ఒక కోతి చేతిలో భంగపడమంటారా స్వామి? శక్తి లేకపోతే యుక్తితోనైనా సాధించాలి. ఆ ఉపాయం ఏమిటో చెప్పి ఈ గండం గట్టెక్కించండి స్వామి. అది బ్రహ్మతరం కూడా కాదు. అతడు శ్రీరామ భక్తాంజనేయుడు. గెలవటం మాటలా మరి? స్వామి, రాముడంటే దేవుడా? వైకుంఠ దేవుడు, శాంతారాముడు, శ్రీరాముడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. హాయ్ హాయ్ జనక. నారాయణ, తొందరపడక మరి, గందరగోళంలో పడతావు. అయ్యో స్వామి. అయ్యో పాపం, రాముడు గదాధరుడయ్యాడా? రాముడు కోదండరాముడయ్యా. అలాగా? వీడు ఘటోత్కచుడు కాదు, వీర. వీర ఘటోత్కచుడు. సెలవు స్వామి. మంచిది.
పుత్రుడు కాదు, త్రినేత్రుడైనా నిన్ను విడిపించలేడు. పద, ఆ కుబేరునికే నిన్ను స్వాధీనం చేస్తాను. మోసంతో బంధింపజేసి ప్రగల్భాలు పలుకుతున్నావా? వృద్ధాప్యమొచ్చినా నీకు వక్రబుద్ధి పోలేదు. ఇదేనట్రా నీ వీరత్వం? నా వీరత్వం నీకేం తెలుసురా? మా శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రశంసించాడు. అవును ఆంజనేయ. స్వామి, నా శ్రీరామచంద్రమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు ప్రభు. ఆంజనేయ, సాటి భక్తుని ఎలా బంధించితివి? భక్తుడా? ఈతడు భక్తుడా పరమాత్మ? అవును, మదీయ భక్తాగ్రేసరుడు. ఈతనిని బంధముక్తిని గావించి నన్ను సంతుష్టాంతరంగుని చేయము. నా ఆజ్ఞ తక్షణమే పాలింపు. మహాప్రసాద్. జై శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్ర, అక్కడ మా జానకీమ తల్లి అందరూ కుశలమేనా? జానకియా? నన్ను పరీక్షిస్తున్నారా ప్రభు? సీతామాత, జగదేక మాత. ఓ, అందరూ కుశలమే. ఎల్లప్పుడూ నిన్నే తలుస్తుంటారు. వస్తాను. స్వామి, మిమ్మల్ని విడిచి ఈ లోకంలో ఒక్క క్షణమైనా ఉండలేను. మీ పాదదాసుని. ఒరి రాక్షసాధమ, మారుతినే మోసగించిన భూతకి అనుభవించి. బాలకునితో పోరాటం ఏమి ఘనత? ఈ భీమసేనుడితో పోరాడు. ఒరే వానర, వాళ్ళమని మాయమంత్రాలు చేయి. మల్ల యుద్ధంలో గాని గదా యుద్ధంలో గాని మా జనకంతో పోట్లాడు. జనక! తండ్రి కొడుకులిద్దరూ తంత్రాలు పనినా తప్పించుకోలేరు. విధ్వస్త శాస్త్రం మస్తకుండకు నా జనకుడు భీమసేనునకు విజయము కలుగాక. హై హై జనక! విజయం విధాత ఎప్పుడూ నిర్ణయించాడు. సిద్ధంగా ఉన్నానికి నీ క్షాత్రధర్మం నిరూపించుకో. జై శ్రీరామచంద్ర. జై శ్రీకృష్ణ భగవాన్. జై దేవత. వీరాంజనేయుడిని విస్మరించావా? ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం. ఆంజనేయ, భీముడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అగ్ని పరీక్ష. నారాయణ, అన్యోన్యంగా ఉండవలసిన పుణ్యాత్ముడు సౌగంధగాలి పేరుతో మీరే యుద్ధానికి దిగితే ఇక జగతి నిలుస్తుందా? జగత్ సంక్షోభం సంభవించిన ఇది జరిగి తీరవలసిందే. మహాప్రళయం ఉద్భవించిన ఇది తేలవలసిందే. ఆంజనేయ, పెద్దవాడు, నీవే ఆవేశపెడితే ఎలా చెప్పు? మునీంద్ర, వారింపకు రాని. బకాసురుడిలాగా ఈ మక్కటాన్ని హతమారుస్తాను. రా, లంకాదహనంలో అక్షయ్ కుమారుడిలా నిన్ను భస్మం చేస్తాను. లంకాదహనం అట, లంకాదహనం. అది ఒక అగ్ని ప్రమాదం. అక్షయ్ కుమారుణ్ణి, లంకిణిని, చేతగాని నలుగురిని చంపినంత మాత్రాన నీదొక చరిత్ర. యుద్ధానికి సిద్ధం కాలేక ఏవో పురాణాలు వల్లిస్తున్నావు. రా. నారాయణ.
నీ పంట పండింది. కుబేరుడు నీ పెళ్లి కుప్పుకున్నాడు. నిజమా? అవునమ్మా, పద. మరి ఆంజనేయ స్వామి లేడే? ఆయన అక్కడ భీముడికి కళ్యాణం చేస్తున్నాడు. పదమ్మా. రామరామ, అక్కడికేనమ్మా, పద. పదమ్మా. నారాయణ. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో మారుతి, ద్వాపర యుగంలో నీవు వాయునందనులు సోదరులు సౌజన్యంతో కలిసిమెలిసి విశ్వ కళ్యాణానికి దోహదం చేయండి. అగ్రజ, నన్ను మన్నించు. భీమాంజనేయులారా, మన్నించవలసింది నన్ను. ఈ కథకంతా కారణం నేను. కాదు కాదు, కారణం పుత్రాన్ని నేను. సౌదామిని, నీవు నిర్దోషి. భీమసేన, ఇవిగో సౌగంధిక, స్వీకరించి సత్యాన్ని గ్రహించాను. ఝన్ 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 తెలుగు వన్